ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ లో భాగంగా ఈరోజు యేసయ్య శిలువ మీద పలికిన 6వ మాటను ధ్యానిద్దాము. ది వర్డ్ ఆఫ్ సక్సెస్. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూడగలుగుతాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలో చిరక పుచ్చుకోవటం, సమాప్తమైనదని, అలాగే తల వంచి అనే 3 మాటలను ధ్యానిద్దాము. ఆత్మను అప్పగించినని మరి 7వ మాటలో కూడా ఉన్నది కాబట్టి 7వ మాటలో ధ్యానిద్దాము. మరి మనం మొదటి మాట నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టు మరి ఒక్క మాటకి మరొక మాట, మరి 7 మాటలు కూడా చాలా కనెక్ట్ చేయబడి ఉన్నాయన్నమాట. మరి మొదటి మాటలో ప్రేమ, క్షమాపణ, విజ్ఞాపన ద్వారా, 2వ మాటలో రక్షణ కార్యం జరిగించడం, 3వ మాటలో కుటుంబ బాధ్యతను నిర్వర్తించడం, 4వ మాటలో అప్పటికే దేవుని చిత్తాన్ని అలాగే ఇహలోకమందున్న బాధ్యతను కూడా న్యాయం జరిగించారు కాబట్టి సమాప్తమైందని దేవుడు గ్రహించి చెయ్యి విడవటం. మరి చెయ్యి విడిచిన తర్వాత మొత్తం డ్రైనెస్ అయిపోతుంది. దేవుడు చెయ్యి విడిస్తే అది నిర్జీవమైపోతుంది, దప్పికొనటం. మరి ఇప్పుడు ఆ లేఖనాన్ని కూడా, దప్పికొన్నాను అనే లేఖనాన్ని కూడా నెరవేర్చిన తర్వాత సమాప్తం అవుతున్నట్టు ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంత మాత్రమే కాదు కానీ యేసయ్య మరి సమాప్తమాయనని చెప్పేదాకా తన బర్త్ టు డెత్ వరకు చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే మరి తను కడుపులో ఉన్నప్పుడు నిండు చూలాలుగా మరి గాడిద మీద దూర ప్రయాణం మరి తల్లి మరియ గారు చేయటం, అలాగే మరి నాగటి చాళ్ల వలె తన శరీరం అంతా దున్నబడి చివరి రక్తపు బొట్టు చిందించే వరకు హింసించబడి అందున సిలువను మోస్తూ కొండనెక్కటం ఎంత హృదయ విచారకం కదా. మరి చాలా మంది చనిపోయేటప్పుడు చాలా ప్రాజెక్ట్స్, ప్లానింగ్స్ ఇవన్నీ పెండింగ్లోనే ఉంటాయి. మధ్యలోనే వారు కాలం చేయటం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి వారు ఆ రిగ్రెట్తోనే మరి చేయలేకపోతా ఉన్నాను, చూడలేకపోతా ఉన్నాను అన్న అసంతృప్తితో మరి ఆశ చావక చనిపోవటం చూస్తూ ఉంటాము. మరి వారు పోయిన తర్వాత కూడా అందరూ ఏమంటారు, అయ్యో ఆ పని చేయలేకపోయాడే, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయాడే, ఆ పిల్లల పెళ్ళిళ్ళు చూడలేకపోయాడే అని అంటూ ఉంటారు. మరి ఎందరో రాజులు, రాణుల వారు మరి చాలా అసంతృప్తితో మరణించడం చూస్తూ ఉంటాం. మరి ఎలిజబెత్ రాణి కూడా తన పనికత్తుతో అంటదంట మరణ పడక మీద ఉన్నప్పుడు, అయ్యో నేను జీవిత చివరి క్షణంలో ఉన్నాను, నాకున్న ఒకే ఒక జీవితం అంతమైపోబోతా ఉంది. జీవితాన్ని ప్రేమించాను, ఉన్నత శిఖరాలను అధిరోహించాను, కానీ ఈ జీవితం అంతమైపోతుందన్న తలంపే నన్ను చెప్పలేని బాధకు గురి చేస్తుంది అని చెప్తూనే నోరు మూతపడిపోయిందంట. కానీ మన యేసైతే చాలా సంతృప్తితో, విజయంతో చెప్తున్న ఈ 6వ మాట, మరి దేవుడు ఇచ్చిన పనిని సంపూర్తిగా పరిపూర్ణంగా ముగించాడు. అంటే ఒక పని చేసిన తర్వాత అది హాఫ్ ఫినిష్ కాదు, అలాగే మరలా కరెక్ట్ చేయాల్సిన అవసరం లేని పని అనమాట. మరి ఎవరైనా ఒక పని చేస్తే దాన్ని కరెక్షన్స్ ఉంటాయి కదా, ఏమైనా రిపోర్ట్ పంపినప్పుడు కానీ, ప్రాజెక్ట్ పంపినప్పుడు కానీ, ఆబ్వియస్లీ సమ్వేర్ సమ్హౌ ఆ మేనేజర్ కానీ, ఆ సుపీరియర్ కానీ మరి కరెక్షన్స్ పెడుతూ ఉంటారు. మరి యేసై చేసిన పని అయితే సంపూర్తిగా పరిపూర్ణంగా ముగించారు. అంత మాత్రమే కాదు, తన చెందిన ప్రతి వేదన, హింసను కూడా ఇష్టపూరితంగా చేసి తృప్తి నొందారంట. మరి నా తండ్రి ఎందుకు నన్ను ఇంత పెయిన్ఫుల్గా అప్పచెప్పారు, మరి శ్రమలు, శోధనలు నేను తాళలేకపోతున్నాను అని కాదు. మరి యెషయా 53:11లో చూస్తే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. దేవునికి స్తోత్రం. ఆ హింసల్ని, శ్రమల్ని బాధతో కాదు కానీ ఇష్టపూర్వకంగా అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అప్పగించిన పనిని యేసయ్య సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. బట్ హ్యావ్ యూ ఎవర్ థింక్, పరలోకంలో ఎందరో పరిశుద్ధులు, ప్రముఖులు, పెద్దలుండగా వై హీ సన్ అలోన్, ఎందుకు యేసయ్యను మాత్రమే ఈ భూమి మీదకి పంపించాల్సి వచ్చింది అంటే కేవలం నమ్మకం. మరి ఈ పని నా కుమారుడు పర్ఫెక్ట్గా మరి కంప్లీట్ చేస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఓడిపోనివ్వడు, గివప్ చెయ్యడు, గెలుస్తాడు అని నమ్మాడు తండ్రి. మరి అనుకున్నట్టుగానే మరి కుమారుడు మరి చివరి క్షణంలో, అయ్యా నీ చిత్తమైతే గిన్నెను తొలగించాను, మళ్ళీ వెంటనే నీ చిత్తమే సిద్ధించును గాక. మరి యేసయ్య కాబట్టి మరి అంత బాధలో, భయంతో అంటున్న మాట, వేదనతో అంటున్న మాట అది.
అయినా నీ చిత్తమే ప్రభు అని మరలా సరెండర్ అవ్వటం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా మనుష్య రూపిగానే ఉన్నాడు. ఏ రీతిగా శ్రమలకు, హింసలకు, అవమానాలకు, షేమ్ అండ్ సఫరింగ్స్కి అప్పజెప్పబోతా ఉన్నారు తనకి ముందే తెలుసు. తను గెలిచాడు, తండ్రిని గెలిపించాడు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనకి పనిని అప్పచెప్తాడు. మరి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. అంత మాత్రమే కాదు, కార్యారంభం కంటే కార్యాంతం మేలని. మరి చాలా మంది చాలా గ్రేట్గా పనిని ప్రారంభిస్తారు కానీ ముందుకు కొనసాగించలేరు. కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, ఎవరు రావడం లేదనో మందిరాలను కూడా మూసివేసేవారు చాలా మందిగా ఉన్నారు. మరి నీవు నమ్మకంగా ఉంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మెండైన దీవెనలతో ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఈ 6వ మాటలో చూచినట్లయితే మొదటి పదం చిరక పుచ్చుకొని. ఈ కీర్తనలో 69:21 ఉంటది, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి అని. మరి అంతకు ముందు మత్తయి సువార్త 27:34లో అప్పటికి సిలువ వేయలేదు, అప్పుడే అందిస్తారు కానీ అప్పుడు రిఫ్యూజ్ చేస్తారు, అప్పుడు త్రాగలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా దైవ చిత్తం నెరవేర్చబడలేదు కంప్లీట్గా. ఎందుకంటే ఈ 7 మాటలు సిలువ మీదే పలికినట్టు చూస్తూ ఉన్నాం. వారు అందించినప్పుడు మత్తయి సువార్తలో అప్పటికి సిలువ వేయలేదు. సో తను కంప్లీట్గా, ఎందుకంటే చిరక ఇచ్చినప్పుడు కొంచెం అది సెడేషన్గా ఉంటుంది, మత్తును మగతను కలుగజేస్తుంది. కాబట్టి ఈ దైవ చిత్తాన్ని ఆయన నెరవేర్చలేడు. ఆయన వచ్చిందే సిలువ మీద 7 మాటలు పలికి తన రక్తమును విమోచన క్రయధనంగా వెల చెల్లించి మనందరినీ పాప విముక్తి చేయటానికి. మరి అప్పుడే ఆ చిరక పుచ్చుకున్నట్టయితే మగధలోకి వెళ్ళిపోయేవాడు, ఇవేమీ జరిగేది కాదు. అంత మాత్రమే కాదు, తను ఇష్టపూర్వకంగా ప్రతి వేదన, హింసని, శ్రమని అనుభవించాలనుకున్నారు. మరి యెషయా 53:11 ఉంటుంది కదా, తనకు కలిగిన వేదనను చూచి అతడు తృప్తి నొందునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి తర్వాత ఇక్కడ యోహాను సువార్త 19:30 తీసుకోవటానికి కారణం ఏంటంటే అప్పటికి తను వచ్చిన ప్రతిదీ పనిని కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. మరి అది అప్పుడు పుచ్చుకున్నారనమాట. ఇక మొత్తం అయిపోయింది. మరి మన జీవితంలో కూడా మరి దీన్ని తీసుకోవటంలో కూడా దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక ఉన్నది, లేఖనం ఉంది. లేఖనము నెరవేర్చాలి కాబట్టి అప్పటికి ఇంకా అవసరం లేదు. మొత్తం 5 మాటలు పలికేశారు, 6వ మాటలు ఇంకా సమాప్తమైంది. దానికి ముందు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని పలకటం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి సంపూర్తిగా విధేయత చూపించాలి. మరి ఇప్పుడు చిరక పుచ్చుకున్నప్పుడు ఇంకా యేసయ్యకి అది అనవసరం. ఎందుకంటే ఆయన మొత్తం శ్రమలు, హింసలు అవన్నీ తను కాన్షియస్గా ఉన్నప్పుడే క్లియర్ మైండ్తో తను రిసీవ్ చేసుకున్నారు, వేదన పొందారు, హింసించబడినారు. అదేమాత్రం సెడేషన్ కాదు. అప్పుడు చిరక పుచ్చుకోలేదు. మరి మనకి అవసరతలో, అక్కరతలో మనం కావాలనుకున్నది దొరక్కపోవచ్చు. అప్పుడు ఏ మాత్రం చింతించకూడదు. దాని తర్వాత దేవుడు ఆ కార్యం జరిగించవచ్చు. ఇప్పుడేం ప్రయోజనం, అంతా అయిపోయిన తర్వాత అని అనుకోవటానికి లేదు. దేవుని చిత్తం ఏ రీతిగా ఉందో, బట్ ఎనీ కాస్ట్ వి మస్ట్ ఒబే అండ్ రిసీవ్ గాడ్స్ విల్. ఆమేన్. మరి ఈ చేదు చిరకని పుచ్చుకునే విషయంలో మరి దేవుని చిత్తానికి విధేయత చూపించడం, అలాగే లేఖనాన్ని ఇక్కడ కూడా సమాప్తిపరచడం, నెరవేర్చబడటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మాటలో 2వ పదం సమాప్తమైనదని. ఏ రీతిగా సమాప్తిపరిచారో చూద్దాము. సమాప్తమైనది అనే మాటని గ్రీక్ వర్డ్లో టెటెలెస్టాయ్ అంటారు. అంటే పెయిడ్ ఇన్ ఫుల్, సంపూర్తిగా చెల్లించబడెను. అంటే పాపపు అప్పు పరిశుద్ధిని రక్తము చే సంపూర్తిగా చెల్లింపబడినది. దేవునికి స్తోత్రం. మరి ఒక పనిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలంటే మనం ఒక వ్యక్తి ఏమేమి కలిగి ఉండాలి, మరి యేసయ్య ఏ రీతిగా చేసినారో కొన్ని లేఖనాల ఆధారంగా మనము దేవుడు మనకు అప్పచెప్పిన పనిని ఏ రీతిగా నిర్వర్తించాలో, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలో చూద్దాము. మొదటిది డిసిప్లిన్, సెకండ్ వన్ డెడికేషన్, థర్డ్ వన్ డివోషన్, ఫోర్త్ వన్ డిక్లరేషన్. క్రమము, అంకిత భావం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అలాగే బహిరంగ ప్రకటన అంటే చేసిన పనిని ప్రదర్శించుట. 4వది. మొదటగా చూసినట్లయితే డిసిప్లిన్, క్రమము అంటే ఏ మాత్రం మెస్సి ఉండదన్నమాట. గందరగోళం, గజిబిజిగా ఏమీ లేకుండా వెల్ ఆర్గనైజ్డ్ అన్నమాట. అలాగే వెల్ బెగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు కదా, ఒక మంచి ఆరంభం సగం పని చేసినట్టేనంట. మరి ఎందుకంటే క్రమంగా ఉంటే
చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఏ టాస్క్ అయినా ఎంత కష్టమైందైనా చేయబుద్ధి అవుతుంది. చేస్తున్న పనిలో కూడా నియమం, నిబద్ధత, నిజాయితీ, నీతి కలిగి ఉండాలి. మరి యేసయ్య చాలా డిసిప్లిన్డ్గా ప్రతి పనిని చేసేవారు. ఎంత బిజీగా ఉన్నా తన ఉదయ సాయంకాల ప్రార్థనలు అటెండ్ అయ్యేవాళ్ళు. అలాగే పలుమార్లు వాడుక చొప్పున అనే మాటను మనం చూస్తాము. అంటే టైం టు టైం చేసేవాళ్ళు, అంత డిసిప్లిన్డ్గా ఉన్నారనమాట. మార్కు సువార్త 10:1 చూస్తాం, లూకా సువార్త 2:42, అలాగే లూకా సువార్త 4:16, లూకా సువార్త 22:39 మనం వాడుక చొప్పున అనే మాటను చూస్తాము. అలాగే డిసిప్లిన్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్మీస్ అని కూడా అంటారు. మరి ఆర్మీ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు కదా. ఎవరన్నా స్ట్రిక్ట్గా ఉంటే బాబోయ్ ఆర్మీ ఆఫీసర్ అంటారు కదా. మరి దేవుని కార్యాలయందు కూడా మరి ఒక పనిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలంటే డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయాలి కదా అని షార్ట్ కట్లో వెళ్ళి సక్సెస్ సాధించాలనుకోకూడదు. ఎందుకంటే నేటి దినాలలో పరిచర్లో కూడా లేని టాలెంట్ని, ఫేక్ టాలెంట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ మరి ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. మరి మత్తయి సువార్త 7:22 ఉంటుంది కదా, అయ్యా అనేక మంది వచ్చంట నీ నామమున ప్రవచించలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలను చేయలేదా అంటే దేవుడు అంటాడంట, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తారంట. మరి ఏమాత్రం ఈ రీతిగా ఉండదు. చాలా డిసిప్లిన్గా ఉండబద్దులేమన్నాం. ఇచ్చిన పనిని తల వంచుకొని ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తున్నప్పుడు ఏంటంటే యేసయ్య ఏ రీతిగా సక్సెస్ఫుల్గా ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారో మనం కూడా చెప్పగలుగుతాము. రెండోదిగా ఉండాల్సింది ఏంటంటే డెడికేషన్, అంకిత భావం. నో డీవియేషన్ ఆర్ డైవర్షన్, ఓన్లీ డెడికేషన్. ఎటువంటి డీవియేషన్స్ ఉండకూడదు. ఎందుకంటే మరి యేసయ్యని సైతం సాటన్ చాలా టెంప్ట్ చేసిందనమాట. మత్తయి సువార్త 4:1 చూడగలుగుతాము. మరి సాతాను సరైన సమయం చూసి శోధనతో సంధిస్తూ ఉంటాడు. అప్పటికే యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరి వచ్చి ఆకలి కొని ఉన్న వేళ ఈ రాళ్ళను రొట్టిగా చేసుకొని ఆ రీతిగా శోధిస్తూ ఉన్నాడు. అలా సక్సెస్ఫుల్గా డెడికేషన్తో కంప్లీట్ చేసి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచానని యోహాను సువార్త 17:4 చెప్పడం మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి మనం తల వంచుకొని పనిచేస్తున్నప్పుడు మరి అనేక మంది పక్కవారి ద్వారా మనము ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇన్వాల్వ్ చేసేటట్టు మరి సాటన్ టెంప్ట్ చేస్తూ ఉంటాడనమాట. మరి కొత్తగా రక్షింపబడిన వారు మరి యేసయ్య సాదృశ్యం రక్షింపబడిన వెంటనే మరి అపవాది శోధించాడన్నమాట. వాడు అహం మీద కొట్టాడు, అవసరం మీద కొడతాడు, మరి ఏదో ఒక రీతిగా టెంప్ట్ చేసి పాపంలోకి నెట్టాలని చూస్తూ ఉంటాడు. సాటన్ ఆల్వేస్ పుషెస్ us ఇన్ గిల్ట్. మరి అది చేయించిన తర్వాత ఇంకా గిల్ట్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాడనమాట. మనం అంకిత భావంతో డెడికేషన్తో పనిచేస్తున్నప్పుడు దేవుడే మనకి సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. ఇటువంటి టెంప్టేషన్స్కి వేటికి కూడా మనం లొంగిపోవాల్సిన అవసరం లేదు. మరి యేసయ్యని సైతం ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి ఈ లోక మరి రాజ్యాలన్నిటిని చూపించాడు, ఈ మహిమ అంతా చూపించాడు. మరి దుష్టుడు కూడా నువ్వెందుకు ఇట్లా ఉండాలి, మరి చూడు నీ తోటి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో అని నిన్ను డైవర్ట్ చేయటానికి మరి డీవేట్ చేయటానికి చూస్తూ ఉంటాడనమాట. ఏదైతే ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఉన్నామో ఒక క్రైస్తవ బిడ్డగా వాటికి ఆధారంగా బైబిల్ ఏం చెప్తా ఉన్నది, మనం ఏ రీతిగా ఉన్నామో అని టాలీ చేసుకుంటూ మరి అంకిత భావంతో మనకి ఇవ్వబడిన పనిని మనం చేసి ముగించుదుముగాక. ఆమేన్. థర్డ్ వన్, డివోషన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరిచారనమాట. ప్రతి విషయంలో తండ్రి తండ్రి అని 174 సార్లు దాకా పిలవటం మనం చూస్తూ ఉంటాము. మరి రోజు ఉదయ సాయంత్రం ఆయనతో మాట్లాడటానికి అంటే ప్రార్థించడం. లూకా సువార్త 6:12, మార్కు సువార్త 1:35, మత్తయి సువార్త 26:36-46 వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే వాడుక చొప్పున బోధించేవారంట. సమాజ మందిరంలో సమకూర్చబడేవారు. ధర్మశాస్త్రాన్ని చదివినట్టుంది. అలాగే వారందరి మధ్య కూర్చొని 12 సంవత్సరాల వయసులోనే మరి యెరూషలేం దేవాలయంలో కూర్చొని వారందరిని డౌట్స్ అడగటం, మరి ఆ జ్ఞానానికి వారందరూ ఆశ్చర్యపోయినట్టు చూస్తూ ఉన్నాం. మరి మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు, మనం ఏ రీతిగా ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏది కొదువగా ఉండదు, ఏది లోటు లేమి ఉండదు. నిత్యముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అని చెప్పుకున్నాం కదా, 66 ఆశీర్వాదాలు దాకా ఉన్నాయి. మరి ఆ రీతిగా దేవుడే ప్రతి విషయంలో కూడా మనకి సహాయం చేస్తూ మనం పూనుకున్న పనిని సక్సెస్ చేసే వరకు
మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకటో దావీదు కీర్తనలో ఉంటది కదా, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధనుడని. మరి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడే ఆకు అడక తన కాలమంది ఫలమిచ్చి చెట్టు వలన అతడు చేయనదంతే సఫలమగునని కూడా ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే 4th వన్ చూసినట్లయితే డిక్లరేషన్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పనిని మరి డిక్లేర్ చేయాలన్నమాట, ప్రొజెక్ట్ చేయాలన్నమాట. ఆ పని ఏదైతే మనం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తామో పర్ఫెక్ట్ మేనర్లో దట్ షుడ్ బి ప్రొజెక్టెడ్ టు పబ్లిక్. మరి మనం ఇప్పుడు ఏదైనా మంచి వీడియో చేస్తామో అది మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే అందరూ చూస్తారు. అలా కాకుండా మనం ప్రైవేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎవరన్నా చూస్తారా? మనం తప్పించి ఎవరు చూడలేరు అనమాట. చదువుకున్నట్టు యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటది కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహిమపరచబడుతుందని. మరి ఫలం వల్ల చెట్టు తెలుపబడుతుంది. మరి మనం దేవుని బిడ్డలమని తెలియబడాలంటే నిశ్చయముగా మనం ఏదైతే దేవుడు మనకి అప్పచెప్పాడు పనిని వీ మస్ట్ ప్రొజెక్ట్ టు పబ్లిక్. ఆ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. మరి యేసయ్య కూడా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఒక సక్సెస్, విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్ ఏ రీతిగా మరి దాన్ని డిక్లేర్ చేసినారో మనం కూడా దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మరి తొదముట్టించాలి. చక్కగా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయబద్దులే మనం. దేవునికి స్తోత్రం. అలాగే ఏమి సమాప్తపరిచినారు దేవుడు అని చూసినట్లయితే యేసయ్య తన మరణం వరకు ఉన్న లేఖనాల నెరవేర్పు 1వ. మరి 5వ మాట వరకు ఉన్న మరి యోహాను సువార్త 19:28 వరకు ఉన్న ప్రతి లేఖనాన్ని సంపూర్తి చేయటం మనం చూస్తున్నాం. ఇందు నిమిత్తమే నేను పంపబడి ఉన్నానని మరి లూకా సువార్త 4:43, యోహాను సువార్త 18:37 మనం చూడగలుగుతాము. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-3 వరకు చూచినట్లయితే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. అలాగే 2వదిగా చూచినట్లయితే తన శ్రమల ముగింపు. 1ది లేఖనాల నెరవేర్పు, 2వది శ్రమల ముగింపు. మత్తయి సువార్త 27:35 చూస్తే వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట, అంటే అప్పటి వరకు యేసయ్యని చాలా కఠినంగా శ్రమపరిచి హింసించి శిక్ష అనే పేరుతో శిక్ష రూపంలో కొన్న ఊపిరి దాకా హింసించడం చూస్తా ఉన్నాము. ఆ బాడీలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా చేయటం చూస్తా ఉన్నాం అన్నమాట. మరి అక్కడి వరకు శ్రమల ముగింపు చూస్తున్నాము. 3వదిగా చూసినట్లయితే పాప విమోచన క్రయధనం చెల్లింపు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము చెల్లించి మనకి పాప విమోచనాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక పాప అంట తను స్కూల్ బస్కి రోజు వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రోజంట తన వాటర్ బాటిల్ కొంచెం బలంగా తగలటం వల్ల ఆ స్కూల్ విండో కొంచెం బ్రేక్ అయిందంట. మరి ఆ క్లీనర్ ఎవరైతే ఉంటారో తను ఇంకా పాప వైపు రోజు నువ్వు అది పగలగొట్టావు అన్నట్టు కొంచెం కఠినంగా చూస్తూ ఉన్నాడంట. అంటే ఒక శోధన లాగా ఉన్నది ఆ పాపకి. రోజు స్కూల్కి వెళ్ళాలంటే వచ్చేటప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నది. ఆ పాపకి మరి ఏం చేయాలో కూడా తెలీదు. వాడు సరే ఇంత అవుతుంది అమౌంట్ అని చెప్తే మరి వాళ్ళ డాడీ వాళ్ళకన్నా కొంచెం గదిమినా తిట్టినా కానీ అడిగి తీసుకోవచ్చు. ఏం చేయాలో తెలియట్లా. వాళ్ళ ఫాదర్ అబ్జర్వ్ చేశారంట, పాప ఏంటి ఇలా ఉంటుంది మరి స్కూల్ బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అని. మరి ఎక్కించడానికి పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మరి అబ్జర్వ్ చేసి
మరి తను స్కూల్ దగ్గరికి వెళ్ళి మరి ఫీజు కట్టడానికి ఏదో ఏంటి ఇట్లా అని మరి ఆ అటెండర్ని అడిగినప్పుడు ఆ క్లీనర్ని ఆ స్కూల్ బస్ది మరి ఈ రీతిగా జరిగిందని చెప్పినప్పుడు తను వెంటనే పే చేశారంట. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు పాపకి చెప్పాడంట, నాన్న నువ్వే మాత్రం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ పెయిడ్ ఇన్ ఫుల్. ఆ గ్లాస్ మొత్తానికి రిపేర్ కాదు రీప్లేస్కే నేను పేమెంట్ చేశానమ్మా, నువ్వే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఏ మాత్రం గిల్ట్ అవసరం లేదని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఆ పాప నాటి నుంచి చాలా సంతోషంగా మరి స్కూల్కి వెళ్ళటం చూస్తూ ఉన్నాము. అంతే దుష్టుడు ఎప్పుడు మరి మనం చేసిన తెలియక తెలిసి చేసిన మరి అవిధేయత కార్యాలను బట్టి అపరాధాలను బట్టి మాటి మాటికి గుర్తు చేస్తూ గుచ్చి మరి దాన్ని ఏ రీతిగా మనం డెలివరెన్స్ పొందుకోవాలో మాత్రం వాడు చెప్పడు. వాడేంటి చేసిందే మరలా చేసేటట్టన్నా చేస్తాడు తప్పించి అది దేవుని పాదాల యొద్ద మనం ఒప్పుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపం అన్నది ఉన్నప్పుడు మరి అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందిననుంది. మరి ఈ పాపకి ఏమి తెలియని పరిస్థితి, మరి మనం కూడా కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉంటాయి. ఆ పశ్చాత్తాపం అన్నది మనలో పుట్టినప్పుడు హీ హిమ్సెల్ఫ్ విల్ కమ్ టు అస్. యేసయ్య మన దగ్గరకు వచ్చి మన అవసరతని మనం ఏదైతే గిల్ట్ అపరాధ భావంతో ఉన్నామో దాన్ని మొత్తం క్లియర్గా క్లీన్ చేసే దేవుడు, వైప్ అవుట్ చేసే దేవుడు, స్వైప్ అవుట్ చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ చూచినట్లయితే బలుల అర్పణకు ముగింపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 14. మరి ఇంతకుముందు బలులు అర్పించేవాళ్ళు కదా, మరి వాటికి ముగింపు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణుడుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వన్ టైమ్ సాక్రిఫైస్ అండ్ అల్టిమేట్ సాక్రిఫైస్. అలాగే సమాప్తమైనదని ఎవరితో చెప్తున్నారు యేసయ్య? మరి మొదటగా చూచినట్లయితే దేవునికి. మరి యోహాను సువార్త 17:4 ఉంటుంది కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తున్నానని, ఇట్ ఈస్ ఫినిష్డ్ నాన్నా అని చెప్తున్నారు దేవునికి. అలాగే మనకి చెప్తా ఉన్నారు హ్యూమన్ మ్యాన్ కైండ్కి. మరి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో చూచినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. దేవునికి స్తోత్రం. మరి మనకెందుకు చెప్తా ఉన్నాడంటే మనం ధైర్యపరచడానికి, మన బలపరచడానికి. ఎందుకంటే ఇక ఏ మాత్రం మీ మీద సాతానికి అధికారం లేదు, నేను వాణ్ణి మరి కిల్ చేసినాను, జయించి ఉన్నానని, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మనతో చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భయంతో వేదనలో శోధనలో ఉన్నప్పుడు మరి సాతానైనా మర్చిపోతాడేమో. నిత్యంగా సాతానా మర్చిపోయావా, నా తండ్రి నా యేసయ్య ఏం చేశాడు, మరి సిలువ మీద మర్చిపోయావా అని మరి దేవునికి లోబడి మరి అపవాదిని ఇట్ ఈస్ ఫినిష్డ్, యేసు రక్తమే జయమని గద్దించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మనకు తెలపటంలో ఇంకో ఉద్దేశం ఏంటంటే మనం మన పిల్లలకి తెలపాలి. ఇది మరి ఈ బలియాగం, ఈ బలి అర్పణ ఇంతటితో ఆగిపోకూడదు. ఈ సువార్త, శుభవార్త జనరేషన్స్ టు కమ్, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలియబడాలి. మరి మనం పిల్లలకి తెలపాలి. మరి కీర్తన గ్రంథం 78:4-8 ఉంటుంది కదా, దేవుని అద్భుతాలను కార్యాలను ఏమాత్రం మర్చిపోకూడదు. మనం మన బిడ్డలకి తెలియపరచాలి. మరి పితరులు చేసిన త్యాగాలను, వారు సాధించిన విజయాలను, వారిని దేవుడు ఏ రీతిగా నడిపించాడో ప్రతిదీ కూడా మనం మన బిడ్డలకి బోధించాలి. సంఘంలో సాక్ష్యం ఇచ్చే ముందు మనం నిశ్చయముగా కుటుంబంలో దాన్ని ధ్యానించాలి. ఆ సాక్ష్యాన్ని దేవుడు ఏ రీతిగా ఈ కార్యాలను జరిగించాడు, అద్భుతాన్ని చేశాడు, స్వస్థతను చేశాడు. మనం ఇంట్లో చెప్తున్నప్పుడు ఏంటంటే బిడ్డలకి ఇంకా వాటి మీద అవగాహన పెరుగుతుంది, దేవుని మీద విశ్వాసం, ప్రేమ మరింత పెరుగుతుంది. ఒకసారి చదువుదాం.
యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఇంక ఈ రీతిగా చెప్పుకుంటా వెళ్తే, రాగల తరములో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవునిందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వల్లే తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆతరము పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. మరి మొదటి రాజులు 2వ అధ్యాయము 1-4 వరకు కూడా దావీదు గారు సొలొమోనుకి చెప్తా ఉంటారనమాట. మరి లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్రము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువని మరి అక్కడ కుమారుణ్ణి ధైర్యపరచడం చూస్తూ ఉంటాం. కుమారుడికి దేవుని క్రియలను కూడా వివరించడం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. అంత మాత్రమే కాదు, మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 7-9 వరకు చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతి కట్టవలెను, అవి నీ కన్నుల నడుమ బాస్కము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధకముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దేవునికి స్తోత్రం. అందుకే యూదులంట చిన్న పిల్లలు కూడా మరి ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆజ్ఞలు రాస్తూ ఉంటారంట. పెద్ద పెద్ద వాల్స్ మీద కానీ, ఇప్పుడు మనకి పెయింటింగ్స్ ఏ రీతిగా వేస్తూ ఉన్నారో మున్సిపాలిటీ వాళ్ళు గోళ్ళ మీద, పబ్లిక్ వాల్స్ మీద వాళ్ళు అక్కడ అలాగూ మరి ఇంటి మీద కానీ ఎక్కడ పడితే అక్కడ రాస్తూ ఉంటారంట మర్చిపోకుండా ఇప్పటికి. దేవునికి స్తోత్రం. అలాగే 6వ మాటలో 3వ పదం తల వంచి. మరి తల వంచుకునే పరిస్థితులు ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే థ్యాంక్స్ గివింగ్ చెప్పేటప్పుడు. ఆదికాండం 24-26లో ఎలియాజర్ గారు, అలాగే గౌరంకి సాదృశ్యం నిర్గమాకాండం 12-27లో మన దేవుడు మన ఇండ్లను బిడ్డలను కాచి కాపాడాడు అన్నప్పుడు తల వంచి నమస్కారం చేస్తారు. అలాగే ఆరాధించేటప్పుడు 2వ దినవృత్తాంతంలో 29-29 మరి అపరాధ భావంతో గిల్ట్తో పాపం చేసినప్పుడు ఆదికాండం 4:7 నీవు సత్రియ చేసినడలా నీ తలనెత్తుకొనవా అని ఉంటుంది కదా. అలాగే మరి యేసయ్య తల వంచి ఆత్మను అప్పచెప్పడం చూస్తూ ఉన్నాం. అది విధేయతకు సాదృశ్యంగా ఉన్నది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8లో చూస్తాం కదా, తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నట్టు చూస్తూ ఉన్నాం. మరి అప్పగించడం అన్న మాట 7వ మాటలో కూడా ఉన్నది కాబట్టి 7వ మాటలో ధ్యానిద్దాము. ఈ 6వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు ఏ పనినిచ్చినా, చిన్న పనైనా పెద్ద పనైనా, మరి 5-2 1 తలాంతు ఇచ్చినవాడు, 1 తలాంతు తీసుకున్నవాడు భూమిలో కట్టి చుట్టి మరి చెడ్డదాసుడు అనిపించుకున్నాడు. ఆ రీతిగా కాదు, మంచిగా ఇచ్చిన టాలెంట్స్తో బిజినెస్ చేద్దాం, ఆత్మను రక్షిద్దాము, బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి ఇచ్చిన పనిలో డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్, డిక్లరేషన్, మంచి ముగింపును పలుకుదాం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదన్నట్టు మంచి పోరాటం పోరాడాలి. అలాగే బిడ్డలకి బోధించాలి. అలాగే మన శ్రమల్లో, హింసల్లో, శోధనలో, ఆవేదనలో, బాధలో, భయంలో, వేదనలో, ఆందోళనలో ఉన్నప్పుడు మరి యేసయ్య ఏ రీతిగా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని మరి సాతాన్ని జయించి ఉన్నాడో, మనం కూడా సాతానా, నా తండ్రి, నా ప్రియుడు, నా యేసయ్య సిలువలో నిన్ను ముగించి జయించాడు అని ఇట్ ఈస్ ఫినిష్డ్, యేసు రక్తమే జయమని గద్దించబద్ధులమై ఉన్నాం. అలాగే విధేయత నేర్చుకున్న బద్ధులమై ఉన్నాము ఈ మాట ద్వారా. ఈ 6వ మాట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి క్షేమం విస్తరింపచేయునుగాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రభు కృప మనందరికి తోడైండునుగాక. ఆమేన్.